ఒక అందమైన ఊర్లో నిధి అని ఒక అమ్మాయి ఉండేది. నిధి అమ్మానాన్న పేదవాళ్లు. పొలంలో కష్టపడి పనిచేసి కూరగాయలను పండ్లను సంతలో అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని గడుపుకునేవాళ్లు. పని చెయ్యని రోజు ఆకలితో పస్తులుండేవాళ్లు. నిధి కూడా అమ్మానాన్నలకి పనుల్లో సహాయం చేసేది. ఒకరోజు రాత్రి నిధి వాళ్ల అమ్మానాన్న బాధపడుతూ మాట్లాడుకుంటారు. ఏమయ్యా, ఇంకా ఎన్నాళ్ళు మనకి ఈ బాధలు, ఈ ఆకలి బాధలు ఇంకా ఎన్నాళ్ళు అనుభవించాలి? మనతో పాటు మన బిడ్డ కూడా ఈ బాధలు కడుతోంది. రేపు దాని భవిష్యత్తు, రేపటి రోజు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. ఏదో ఒకరోజు మనకి కూడా మంచి రోజులు వస్తాయి. మన బిడ్డ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మరుసటి రోజు నిధి పండ్లు, కూరగాయలు తీసుకుని సంతకు వెళుతుంది. సాయంత్రం అయ్యేసరికి నిధి ఇంటికి వస్తుంది. దారిలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజూ, నీకొక విషయం తెలుసా? ఏం విషయంరా? అదే, మన ఊరు చివరి ఉన్న అడవిలో బంగారం, వజ్రాల కిరీటం ఉన్నాయట. కాని ఆ అడవి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. హాహా, నేను విన్నాను. ఒక మాంత్రికుడు కూడా ఉంటాడట. పెద్ద పెద్ద పాములు, సింహం, ఇంకా భయంకరమైన జంతువులు ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. వామ్మో, మనకెందుకులేరా ఈ విషయాలన్నీ? నిధి ఈ మాటలన్నీ వింటుంది. కాని వాళ్ల మాటలకి నిధి భయపడలేదు. నిధికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎలాగైనా అడవికి వెళ్తాను. ఎలాగినా బంగారాన్ని తెచ్చుకుంటాను. అప్పుడు మా కష్టాలన్నీ పోతాయి. నిధి ఇంటికి వచ్చి ఇలా అనుకుంటుంది. ఈరోజు ఎలాగైనా అడవిలోకి వెళ్తాను. నిధి అమ్మ, నాన్న నిద్రపోగానే నిధి అడవిలోకి వెళ్తుంది. నిధి ఇంటి నుండి బయటికి వస్తుంది. ఊరంతా చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ వీధి లైట్సుంటాయి. నిధి మొదట్లో భయపడుతూ నడుస్తుంది. కాని ఎలాగైనా అడవిలోకి వెళ్లాలని ధైర్యం తెచ్చుకుంటుంది. ఎలాగైతేనేమి నిధి చివరికి అడవిలోకి ప్రవేశిస్తుంది. అడవి అంతా మాయలోకంలాగా కనిపిస్తుంది. వింత ప్రపంచలాగా ఉంటుంది. మొదటిగా నిధికి ఒక మాయ చెట్టు కనిపిస్తుంది. అది చాలా విశాలమైన చెట్టు. అది నిధితో ఇలా అంటుంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. నిధి ధైర్యంగా, నేను ఇక్కడికి బంగారం తీసుకోటానికి వచ్చాను. నేను తీసుకునే వెళతాను అని అంటుంది. అప్పుడు మాయ చెట్టు, అయితే నేను నిన్ను 3 ప్రశ్నలడుగుతాను. నువ్వు చెప్పే సమాధానం నాకు నచ్చితే నిన్ను లోపలికి అనుమతిస్తాను అంటుంది. అందుకు నిధి, అయితే అడుగు, నేను నీకు సమాధానం చెప్తాను అంటుంది. నా దగ్గర నిధి కావాలంటే ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న, నీకు అత్యంత విలువైన సంపద ఏది? జ్ఞానం మరియు నిజమైన స్నేహం. రెండవ ప్రశ్న, నీకు భయం కలిగించే విషయం ఏది? అబద్ధం చెప్పి నన్ను కోల్పోవడం. మూడవ ప్రశ్న, నీకు ఈ నిధి ఎందుకు కావాలి? నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. నేను వాళ్ళని ఆదుకోవాలి అనుకుంటున్నాను. చెట్టు సంతోషంగా నవ్వుతూ ఇలా అంటుంది. నిజాయితీ, ధైర్యం, నిస్వార్థం ఉన్నవారే నిజమైన సంపదను పొందుతారు. తర్వాత మాయచెట్టు నిధికి లోపలికి అనుమతినిస్తుంది. కొంత దూరం వెళ్ళక అడవినంటా జంతువులతో నిండి ఉంటుంది. సీతాకోకచిలుకలు, కుందేళ్లు, ఏనుగులు, ఇవే కాకుండా రంగురంగులు పువ్వులుంటాయి. తర్వాత నిధికి ఒక గుడ్లగూబ కనిపిస్తుంది. గుడ్లగూబ కూడా నిధికి ఒక ప్రశ్న అడుగుతుంది. గుడ్లగూబ కూడా ఒక ప్రశ్న అడుగుతుంది. నిధి సరైన సమాధానం చెప్పడం వల్ల గుడ్లగూబ అనుమతిని ఇస్తుంది. కొత్త దూరం వెళ్ళక మాయ అద్దం కనిపిస్తుంది. మాయ అద్దానికి నిధి చాలా కబుర్లు చెప్పి మెప్పిస్తుంది. తరువాత ఒక కుందేలు వలలో ఇరుక్కుపోయింది. నిధి కుందేలు కాపాడుతుంది. నిధి చివరిగా గోల్డ్ ఉన్న ప్లేస్కి వెళుతుంది. అక్కడ ఒక భయంకరమైన మాంత్రికుడు ఉంటాడు. మంత్రికుడిని చూసి నిధి చాలా భయపడుతుంది. నిధి మాంత్రికుడు మనసు మెప్పించి గోల్డ్ని సొంతం చేసుకు. నిధి గోల్డ్ బాక్స్ని ఇంటికి తీసుకొని వెళుతుంది. గోల్డ్ బాక్స్ చూసి నిధి అమ్మా నాన్న షాక్ అవుతారు. నిధి జరిగిందంతా వాళ్ళకి చెప్తుంది. బాక్స్లో ఉన్న బంగారం చూసి అందరూ ఆనందిస్తారు. నిధి వాళ్ళు చవుతారు.
నిధి స్కూల్కి కూడా వెళ్లి చదువుకుంటుంది.